అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్. ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే, డబ్బు ఎవరికైతే అర్జెంటుగా అవసరమో వాళ్ళు ఒక్కసారి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఒక్క మాటని గనక చెప్పుకుంటూ పదే పదే చెప్పుకుంటూ ఉన్నట్లయితే, డబ్బు అనేది తానుగా వాళ్ళని వెతుక్కుంటూ వస్తుందనమాట. అంటే తానుగా వస్తుందంటే నడుచుకుంటూ వస్తుందా? లేదంటే ఆకాశం నుంచి పడుతుందా అని కాదండి. మనం ఎవరైనా హెల్ప్ అడుగున్నాము, వాళ్ళ ఇంటికెళ్ళి చెప్తాను అట్లాంటప్పుడు కానీ, లేదా ఏదైనా బ్యాంక్‌లో ఏదైనా లోన్ పెట్టున్నాం, అది శాంక్షన్ అవ్వడం కానీ, లేదంటే మన వ్యాపారాల్లో మంచిగా లాభాలు రావడం కానీ, ఇలా ఏదో ఒకటి ఖచ్చితంగా ఆ భగవంతుడు, ఆ యూనివర్స్ మీకు తప్పకుండా అందిస్తారు. మరి ఆ మాట ఏంటి? అది ఏంటి అంటే నంబర్స్ అండి. ఏంజెల్ నంబర్స్ చాలా శక్తివంతమైనవి. మనం పొద్దున లేచినప్పటి నుంచి నంబర్స్‌తోనే పది కదండీ. ఫస్ట్ లేయంగానే మనం ఏం చేస్తాము? ఫోను చూస్తాము. ఇక ఫోనులో టైం కోసం చూస్తాం. టైము నంబర్సే, ఇంకా ఫోనుకున్న నంబరు, ఫోను నంబర్స్ ఉంటాయి కదండీ! అవి నంబర్సే. ప్రతీదీ కూడా నంబర్స్‌తో ఉంటుందనమాట. డబ్బులు కూడా నంబర్స్‌తోనే ఉంటాయి కాబట్టి ప్రతీదీ మనకి నంబర్స్ అనేవి చాలా మంచిగా యూజ్ అవుతాయన్నమాట. ఏంజెల్ నంబర్స్, స్విచ్ బోర్డ్స్ మనకి ఎంత బాగా అయితే పనిచేస్తాయో అలానే ఈ గ్రాపోఫై అనే నంబర్స్ కూడా మనకి మంచిగా అయితే బెస్ట్ రిజల్ట్‌ని ఇవ్వడానికైతే యూజ్ అవుతాయన్నమాట. ఇన్‌స్టంట్‌గా చాలా త్వరగా మీకు రిజల్ట్ రావాలి. మీ సమస్యలన్నీ తొలగిపోవాలి. ఇక ఎవరు కూడా మనకి అడ్డు రాకూడదు. మనకి అంతా మంచిగా జరగాలి. ఆ భగవంతుని పూర్తి ఆశీర్వాదం మనకు కలగాలి అనుకుంటున్నప్పుడు, ఇలాంటి చిన్న చిన్న స్విచ్ బోర్డ్స్, ఏంజెల్ నంబర్స్, ఇట్లాంటి నంబర్స్ ఇట్లాంటివి చెప్పుకోవడం వల్ల మనకి చాలా మంచిగా అయితే రిజల్ట్ ఉంటుంది. అది కూడా అతి కొద్ది సమయంలోనే. ఎందుకు అంటే, మనం ఏదైనా ఒక పని చేయాలనుకోండి, ఒకరి హెల్ప్ కావాలి. కానీ ఇట్లాంటి నంబర్స్ చెప్పుకోవడానికి, రాసుకోవడానికి ఎవ్వరి హెల్ప్ మనకు అవసరం లేదనమాట. మనంతట మనమే చేసుకోవచ్చు. ఎవరి కోసమో ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మన కాళ్ళ మీద మనం ఎప్పుడైతే నిలబడతామో, అంత ధైర్యము, శక్తి మనకి ఎప్పుడైతే వస్తాయో, ఆ క్షణం నుంచి మనం ఏదైనా సరే క్షణాల్లో పూర్తి చేసేయగలమనమాట. అంటే అది ఏ పనైనా సరే, చిన్న పనైనా సరే, పెద్ద పనైనా సరే చాలా త్వరగా క్విక్‌గా అయితే అయిపోతుంది. మనం నమ్మి నమ్మకంతో చేయాలే కానీ ఖచ్చితంగా మనకి మంచిగా అయితే రిజల్ట్ అయితే వస్తుంది. మరి అసలు ఆ నంబర్ ఏంటి? ఎన్ని సార్లు చెప్పుకోవాలి? రాసుకోవచ్చా అంటే డెఫినెట్‌గా రాసుకోవచ్చండి. ఎందుకంటే చెప్పుకునే వాళ్ళు పదే పదే చెప్పుకుంటూ ఉండొచ్చు. లేదా రాసుకోవచ్చనమాట. మరి ఆ నంబర్ ఏంటి అంటే 52074118. 52074118. 52074118. 52074118. 52074118. చూసారు కదండీ! ఇది నంబరు. ఈ గ్రాపోఫై నంబర్స్ అనేటివి చాలా శక్తివంతమైనవి. ఒక్కసారి మీరు ఎంత డబ్బు అనేది మీకు కావాలో అంత మనసులో అనుకోండి. లేదా మీ విష్ ఏదైనా ఉందో అది మనసులో అనుకోని, అది జరుగుతుంది అనే నమ్మకంతో మీరు ఈ నంబర్‌ని పదే పదే తలుచుకుంటూ ఉన్నట్లయితే, ఖచ్చితంగా మీకు అతి కొద్ది రోజుల్లోనే చాలా బెస్ట్‌గా అయితే రిజల్ట్ అయితే ఉంటుంది. లేదంటే రేపటికి కానీ, లేదా రాత్రికి రాత్రే కానీ మీ జీవితంలో ఒక మంచి మిరాకిల్ అయితే జరుగుతుందనమాట. మరి ఈ నంబర్‌ని ఎప్పుడు చెప్పుకోవాలని ఇప్పుడే అనే రూల్ లేదండి. మీకు ఒక రోజులో అంటే ఈరోజు చూసారా? ఈ రోజులో మీకు ఎప్పుడు వీలుగా ఉంటుందో అప్పుడు కూర్చొని చాంట్ చేసుకుంటూ ఉండండి. చెప్పుకోవడం కానీ, లేదా రాసుకోవడం కానీ, ఒక 2 నిమిషాలు కానీ, 5 నిమిషాలు కానీ, 10 నిమిషాలు కానీ టైమర్ అనేది ఆన్ చేసుకోండి. లేదు అంటే ఒక 11 సార్లు చెప్పుకోవడము, రాసుకోవడము, ఇలా ఏదైనా గానీ మీరు పదే పదే ఈ 52074118 ఈ నంబర్‌ని పదే పదే చెప్పుకుంటూ ఉండడం వల్ల మీకు మీరు చెప్పలేనంత, ఊహించినంత అదృష్టం అయితే మీ దగ్గరకు వస్తుంది. నమ్మి ఒక్కసారి ఈ నంబర్‌ని చేసి చెప్పి చూడండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు బెస్ట్‌గా అయితే రిజల్ట్ అయితే ఉంటుంది. అది కూడా అతి కొద్ది రోజుల్లోనే. ఇక ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, డబ్బుకి సంబంధించింది కదా అని చెప్పి అడ్డదారిలో డబ్బు వెళ్ళాలి, ఇట్లాంటివైతే అస్సలు యూజ్ అవ్వదన్నమాట. న్యాయంగా అంటే ఎగ్జాంపుల్‌కి మీరేదైనా ఒక షాప్ రన్ చేస్తున్నారు. దాంట్లో అస్సలు లాభాలు రావడం లేదు అనుకుంటున్నప్పుడు, మాకు ఆ షాప్‌లో మంచిగా లాభాలు రావాలి, మా అప్పులన్నీ తీరిపోవాలి, ఎవరికైనా మనం పక్కన వాళ్ళకి వడ్డీకి డబ్బులిచ్చుంటాం. ఆ డబ్బులు మనకి తిరిగి రావాలి. అట్లాంటప్పుడు ఈ నంబర్ అనేది మీరు చాంట్ చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు ఆ డబ్బు తిరిగి రావడము, లేదా మీ అప్పు తీరడము అనేది అతి కొద్ది సమయంలోనే జరుగుతుంది. మనం నమ్మకంతో చేసి చూడాలే కానీ డెఫినెట్‌గా మనకి రిజల్ట్ అయితే ఉంటుంది. ఎప్పుడు కూడా ఇతరుల్లో అన్యాయం అయిపోవాలని చెప్పి, లేదా ఇతరుల్ని మోసం చేయాలని చెప్పి ఇట్లా ఎప్పుడు కూడా అనుకోవద్దండి. అలా అనుకోవడం వల్ల ఏంటి అంటే అదే మనకి రివర్స్ అవుతుందనమాట. ఏదో ఒక సిట్యుయేషన్‌లో మనం ఇతరులకి ఏదైతే జరగాలి అనుకుంటున్నామో, ఖచ్చితంగా అది మనకే జరుగుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఇతరులు నాశనం అయిపోవాలని చెప్పి అస్సలు కోరుకోవద్దు. మీ గురించి, మీ కుటుంబం గురించి ఆలోచించండి. వాళ్ళ మంచి కోసం మీరు కోరుకున్నట్లయితే తప్పకుండా మీకు మంచే జరుగుతుందనమాట. ఈ నంబర్స్ చెప్పుకోవడం వల్ల వారాహి ఆశీర్వాదంతో ఆ యూనివర్స్ మీకు హెల్ప్ చేసి డెఫినిట్‌గా మీకు బెస్ట్‌గా అయితే రిజల్ట్ అయితే ఉంటుంది. ఇక మరి చూసారు కదండీ! అది ఈ వీడియో. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.
ఫస్ట్‌గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై వారాహి!